నేను ఒక చిన్న మాట సార్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఇతర మతాలకు క్షేమం కొరకు కూడా ఇతర మతాలకు సంబంధించిన మనుషులు కూడా బాగుండాలని మీ దేవుళ్ళు మీరు మొక్కుకుంటారని అడుగుతున్నాను సార్. నేను మొక్కుకుంటారా? నేను మొక్కుకుంటాను. క్రైస్తవ్యం మొక్కుకుంటది. ఏమన్నా తెలుసా, క్రైస్తవులు ఒకలే బాగుండాలి. నేను మాట్లాడినాడు క్రైస్తవులు బాగుండాలని ఎక్కడ కోరుకునే క్రైస్తవులు లేడండి, ఎక్కడ లేరు. అందరూ బాగుండాలి, ఒక్కరూ బాగుండాలని ప్రార్థించండి. బైబిల్లో ఉన్న మాట్లాడతారు ఏమండి, మీ అధికారుల కోసం, మీ ప్రభుత్వ అధికారుల కోసం, మీ ప్రభుత్వాల కోసం, మీ నాయకుల కోసం అన్నాడు తప్ప మీ మతస్థులని ఎక్కడ లేదు. ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ మతాలకు సంబంధించిన వాళ్ళని ఉండొచ్చు, వారందరి క్షేమం కోసం మేము ప్రార్థిస్తాం. నరేంద్ర మోడీ గారు హిందూ, సనాతన పోరాటం చేసేటువంటి ఒక పెద్ద హిందూ. ఆయన క్షేమం కోసం ప్రార్థించే ఏకైక క్రైస్తవ సేవకుడు నేను. క్రైస్తవులు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. కరుణాకర్ గారు కూడా ఇతర మతాలందరూ కూడా బాగుండాలి, అందరు మనుషులు బాగుండాలని వాళ్ళ దేవుల్ని వాళ్ళు మొక్కుకుంటారని అడుగుతున్నాను నేను. మొక్కుకుంటారా మీ దేవుల్ని? మేము మా దేవుని కోరుకుంటాం, అందరం బాగుంటారు. రైట్, ఒక్క నిమిషం నేను అడుగుతా. ఎక్కడ ఉందండి? మనకు ప్రార్థనలో వస్తుంది కదా. సో మీరు దాన్ని ఆచరిస్తారా? అది నన్ను చెప్పనిస్తే నేను చెప్తా. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అని భగవంతుడికి ఆరాధన చేస్తూ ప్రార్థన చేసేది ఒక అర్చకుడు చేయాలి. వేదం చదువుకున్నటువంటి ఒక పండితులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా భావన ఏంటి, నేను స్పష్టంగా చెప్తాను వినండి. ఇప్పుడు హిందుత్వంలో ఎవరి విధి వాళ్ళు పాటించాలి. ఇప్పుడు నా భావన ఏంటి, నా దేశం సర్వనాశనం అవ్వాలి అని కోరుకునేవాడిని, హిందుత్వం సర్వనాశనం కావాలని కోరుకునేవాడిని. వాడు బాగుండాలని ప్రేయర్ చేయాల్సిన అవసరం నాకేంటి? అది కాదు అంటే ఇప్పుడు మీరు అది మధ్యలో దొరుకుతున్నారు. మీరు నిజంగా క్రైస్తవుడు అయినప్పటికీ, భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళైతే, హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు బాగుండాలని నేను కోరుకుంటా. కానీ మీరు ఆ భావజాలం కానప్పుడు మీరు మనసులోనేమో హిందుత్వం సర్వనాశనం కావాలని మీరు మాట్లాడకండి. నన్ను చెప్పలేనండి. మీరు హిందుత్వాన్ని నాశనాన్ని కోరుకుంటారు, భారతదేశాన్ని ప్రేమించరు. మీరు మీ క్షేమం కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళ యొక్క స్వభావం నరేంద్ర మోదీని దించేయాలని చెప్పి ఒక క్యాథలిక్ పోపు లెటర్ రాశాడు. వాళ్ళ గురించి ఎందుకు సార్? ఇప్పుడు నరేంద్ర మోదీకి థ్రెటనింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు అందరు పూజించాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక్కరు పూజిస్తే సరిపోదు. కరుణాకర్ సుగుణ ఓకే, వ్యక్తిగతంగా మీరు మంచోళ్ళు అయి ఉండొచ్చు, గొప్ప అయి ఉండొచ్చు, పూజలు కావచ్చు. నేను ఒకటి వినండి, ఆయనకి మీరు అలా చెప్పట్లేదు, మీరు అడ్డురారు, నాకు వస్తారు మీరు అడ్డు. ఆయన అలా ఆపుతారు. చెప్పనియండి, నేను ఆపుతున్నా కదా. కరుణాకర్ సుగ్న గారైనా ఎవరైనా మా దేవుణ్ణి ఎంత అన్నా, మా మతాన్ని ఎంత అన్నా, క్రైస్తువుల్ని ఎన్ని విధాలుగా హింసించినా వాళ్ళు బాగుండాలని మేము ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేస్తాను సార్. మీరు అన్ని మాట్లాడినారు సార్ క్రైస్తవ్యాన్ని, అంతగా మీరు దూషించారండి క్రీస్తుని. నేను చెప్తున్నాను సార్, మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా బైబిల్ చేత పట్టుకుని చెప్తున్నాను సార్. మనస్ఫూర్తిగా మీరు బాగుండాలి, మీ భార్య గారు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి సార్. మనస్ఫూర్తిగా ఒక క్రైస్తుడిగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. నన్ను ముక్కలుగా నరుకుతానని ఫోన్ చేసి చెప్పింది క్రైస్తవులు, నా నాశనం కోరుకుంటున్నారు. ఇప్పుడు మీది క్రైస్తవ భావజాలం. కరుణాకర్ గారిని నేను మనస్ఫూర్తిగానండి, ఒకవేళ నేను కానీ తప్పు మాట్లాడుతుంటే, లేని మాట్లాడితే దేవుడు నన్ను ఖచ్చితంగా కొట్టునుగాక, తీర్పులో నన్ను తప్పక నిలబెట్టునుగాక. కరుణాకర్ గారిని ఎన్ని విధాలుగా మాట్లాడినా, కరుణాకర్ గారు, వారి కుటుంబం, వారి బిడ్డలు, వెనకాల వచ్చే తరం కూడా నిండు హృదయంతో బాగుండాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు అంత స్వచ్ఛమైన మనసుతోటి మీకోసం ప్రేయర్ చేస్తుండు కదా. వీళ్ళు చూపించే క్రైస్తవ భావజాలం వేరు, పైకి చూపించే క్రైస్తవ భావజాలం. ఇప్పుడు రంజిత్ ఓఫిరు ఒక వీడియో ఉంది, తీసుకొస్తాం. నేను కూడా యాక్సెప్ట్ చేయనండి. రంజిత్ ఓఫిరు పాస్టర్ కదా. అవును, ఆయన ఏమైనా ప్రేయర్ చేశాడు, వీడియో ఉంది. ఏమైనా ప్రేయర్ చేశాడు, ప్రభువా నీ విరోధులందరూ తల్లడిల్లిపోవును గాక, వాళ్ళ ఇంట్లో శవాలు లేచును గాక, వాళ్ళందరూ నాశనం అయిపోవును గాక, ఇది ప్రేయర్ చేశాడు. బైబిల్లో కూడా అలాంటి ప్రేయర్లు ఉన్నాయి, కావాలని మీకు లిస్ట్ ఇస్తాను. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు హిందుత్వం గురించి పోరాటోళ్ళ దాంట్లో మీ పేరు, రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ గారు, ఇట్లా 4-5 చాలామంది ఉన్నారు. ఓకే, నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇందులోనే మళ్ళా చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు, కొంతమంది గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళ పోరాటం మీ పోరాటం ఒకే రకంగా ఉంటుందా? మీ భావన, మీరు మాట్లాడే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం ఒకే రకంగా ఉంటుందా? అందులో కూడా వీళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డోళ్ళు ఉండొచ్చు. అందరినీ ఒకే గుంపుగా చూడడం ఎందుకు? అర్థమైందా? ప్రశ్న నాకు అర్థమైంది, నా టైం ఇస్తే నేను చెప్తాను. చెప్పండి.
ఇప్పుడు ఇక్కడ పీఠాధిపతుల్ని మమ్మల్ని ఒక వరుసలో చూడకూడదు. పీఠాధిపతులు స్వామీజీల యొక్క వాళ్ళ నియమావళి కానివ్వండి, వాళ్ళ కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. అసలు దీంట్లో మనం కలపడానికి లేదు. ఇప్పుడు ఈ హిందుత్వ రక్షణ అనే భావజాలంతో పనిచేసే వాళ్ళలో కూడా డిఫరెంట్ విధానాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా భావజాలం ఏంటి, ఇంటలెక్చువల్ వేలో మేము వెళ్తున్నాం. నేను పుస్తకాలు రాశాను, షార్ట్ ఫిల్మ్స్ తీశాను, కౌంటర్ వీడియోస్ చేశాను. ప్రతిదాన్ని కూడా ఒక సబ్జెక్ట్ పరంగా విశ్లేషణ చేస్తూ నా ఛానల్లో, శివశక్తి ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. అన్ని రెఫరెన్స్ ఇస్తూ మాట్లాడేవి చాలా అంటే ఇంటలెక్చువల్ వేలో మనం పనిచేస్తూ ఉన్నాం. కొంతమంది అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవాలయాల మీద పనిచేసేవాళ్ళు, ఇట్లా రకరకాల పర్స్పెక్టివ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరిది ఒకే రకమైన భావజాలం కాదు, పనిచేసే విధానంలో భావజాలం కాదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఓవరాల్గా మీరు క్రైస్తవ భావజాలం, హిందుత్వ భావజాలం తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు క్రైస్తవంలో ఉన్న వ్యక్తుల భావజాలం, హిందుత్వంలో వ్యక్తుల భావజాలం కాదు. క్రైస్తవ భావజాలం ఏంటి, హిందుత్వ భావజాలం ఏంటి? హిందుత్వ భావజాలం ఎక్కడైనా మీరు వేరే మతాలు లేకుండా చేయండి, నన్ను ఒక్కడనే ప్రపంచం మొత్తం రుద్దండి, నా మతంలోకి రాకపోతే వాడిని చంపండి అనే భావజాలం హిందుత్వం కాదు. మీరు చెప్పండి. కానీ క్రైస్తవం అది. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కరుణాకర్ గారిని, ఏమనంటే సర్వే జన సుఖనో భవంతు అనేటువంటి మాటని మీరు ఆచరిస్తున్నారంటే కరుణాకర్ గారు ఏమన్నారు తెలుసా, దానికి ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంది. పురోహితులు ఉన్నారు, ధర్మరక్షకులు ఉన్నారు, లేదంటే పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు ఆచరించేది. విశ్వాసులుగా లేదంటే భక్తులుగా మాకు సంబంధించింది కాదని వాళ్ళు చెప్పుకుని వచ్చారు. కానీ క్రైస్తవ్యంలో పాస్టర్లు ఒకటే కాదండి అందరూ బాగుండాలని ప్రార్థన చేసేది. ప్రతి విశ్వాసి కూడా నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించవలసిన బాధ్యత ఇచ్చాడు మాకు. వీళ్ళకి పురోహితులు మాత్రమే సర్వే జన సుఖనోభవంతి అనేటువంటిది ఆచరించలేమో, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అనేటువంటిది మేము అందరం చెయ్యాలి, పాస్టర్లు ఒకటే కాదు. కానీ మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయట కోటి చేస్తారు అని అంటాడు ఆయన. అది దేవుడికి తెలియాలి సార్. నేనైతే కరుణాకర్ గారు ఎన్ని విధాలుగా అన్నా సరే కరుణాకర్ గారిని క్షమించమని, ఆయన బాగుండాలని నా దేవుని కోరుకుంటాను, ప్రార్థిస్తాను, మనస్ఫూర్తిగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను.